నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అడవి తక్కులపాడులో టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందచేత. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారన్న ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి. వైసీపీని వీడిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. పాలిటిక్స్ కి కొన్నాళ్లు దూరంగా ఉండనున్నట్లు ట్వీట్. కొనసాగనున్న మున్సిపల్ కార్మికుల ఆందోళన. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నేతల ఆగ్రహం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలంటూ తెలుగు యువత వినూత్న ప్రదర్శన. నీటి మూటలతో నిరసన. అడవి తక్కెలపాడులోని టిడ్కో గృహ సముదాయాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ అప్పిరెడ్డితో పాటు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్, కమిషనర్ కీర్తి, వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో సీఎం జగన్ టిడ్కో ఇళ్లతో పాటు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి. అడవి తక్కెలపాడులోని టిడ్కో గృహ సముదాయాల ప్రారంభోత్సవం అప్పిరెడ్డితో పాటు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్, కమిషనర్ కీర్తి, వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అడవి తక్కెలపాడులో 4192 ఇళ్లను పూర్తి చేసుకుని అన్ని మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకే నిధులు చేరుతున్నాయన్నారు. జిల్లాలో 18,400 పైన 18,448 ఇళ్లు పెద్ద ఎత్తున పూర్తి చేసుకుని వాటికి సంబంధించిన మౌలిక వసతులన్నింటినీ కూడా పూర్తి చేసుకుని లబ్ధిదారులకి స్వాధీనం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలోని పొన్నూరులో 2,368 ప్లాట్లు, తెనాలిలో 1,856 ప్లాట్లు, మంగళగిరిలో 1,728 ప్లాట్లు, అలానే సిఆర్డిఏ పరిధిలో 5,024 ప్లాట్లు ఇప్పటికే లబ్ధిదారులకు అందజేయడం, వారందరూ ఎంతో సంతోషంగా గృహప్రవేశాలు చేసుకొని ఆ ఇళ్లలో నివసించడం మనందరికీ తెలుసు. ఈ రోజున గుంటూరు నగరంలో దాదాపుగా 7,472 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంటే ఈరోజు అడవి తక్కెలపాడులో 4,192 ఇళ్లు పూర్తి చేసుకొని దాదాపుగా 306 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఇళ్లన్నీ కూడా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని మీరు గృహప్రవేశాలు చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిడ్కో అన్నిటికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభోత్సవాలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. 300 చదరపు అడుగులో ఫ్లాట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ 2,256 మందికి అడవి తక్కెలపాడులో 300 అడుగుల ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెంగళాయపాలెంలో కూడా 416 మందికి ఈ 300 అడుగులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 2,672 మందికి ప్రభుత్వం ఈ రోజున మీరెవ్వరూ కూడా డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేకుండానే ₹1 మాత్రమే మీ దగ్గర కట్టించుకొని మీకు ఉచితంగా ఫ్లాట్లు ఇచ్చే కార్యక్రమాన్ని, మీకు హ్యాండ్ అవుట్ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారన్న అంశాన్ని దయచేసి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. జగనన్న మీ కుటుంబాలలో ముందే సంక్రాంతి తీసుకురావాలి, మిమ్మల్ని అందరినీ కూడా ఒక సొంత ఇంట్లోకి ప్రవేశింప చేయాలని చెప్పేసి
ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇల్లు కట్టివ్వాలి, అధునాతమైనటువంటి హంగులతో ఇల్లు కట్టివ్వాలి అని చెప్పేసి మాటలకు కాగితాలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రభుత్వ ఆలోచనల్ని పూర్తి స్థాయిలో సఫలీకృతం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. సుమారు 6,000 మంది పైచిలుకు కుటుంబాలకి సొంత ఇల్లు కల సాకారం చేయడంతో పాటు మిగిలినటువంటి వాళ్ళందరికీ గుంటూరు నగరంలో ఇల్లు లేనటువంటి వారికి సుమారు 61,000 మందికి సొంత ఇంటి స్థలాన్ని కేటాయించేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను మీకు చెప్తా ఉన్నా. హౌసింగ్ అప్లికేషన్లు అడిగితే సుమారుగా 74,000 అప్లికేషన్ ఆ రోజు రావడం జరిగింది. అంటే 74,000 మందికి ఇల్లు కావాలని అడగడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి ఆ రోజు మరి సుమారుగా 7,000 మందికి అంటే 9% మందికి మాత్రమే ఆ రోజు టిట్కో ఇల్లు కేటాయింపులు చేశారు. అంటే 9 నుండి 10% మాత్రమే టిట్కో ఇల్లు కేటాయింపు చేశారు. దీని ఖర్చు సుమారుగా 472 కోట్ల రూపాయలు. మరి గుంటూరు నగరంలో మిగిలిన 67,000 ఇల్లు 74,000 వాళ్ళ 6,000 పోతే ఇంకా 67,000 ఇళ్ల పట్టాలు కూడా అందరికీ మరి జగనన్న కాలనీలో వేయడం జరిగింది. మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికే చూశారు కానీ అసలు పేదవాళ్ళకి ఇల్లు కట్టిద్దామనే ఉద్దేశం వాళ్ళకైతే లేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ని వాళ్ళు సగం పూర్తి చేసి పూర్తిగా డబ్బులు తీసుకొని సగం పూర్తి చేసి అది అలాగే వదిలేస్తే జగనన్న వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ అన్నీ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ కళని అలాగే టిట్కో హౌసెసే కాదు జగనన్న కాలనీల్లో కూడా ఇల్లు ఇచ్చే విధంగా జగనన్న ఈ మనందరి వైపు మీ అందరినీ చూసి టిట్కో హౌసెస్ ₹1 కానీ లేకపోతే మీరు చూసుకుంటే టిట్కో హౌసెస్ రేట్లు కూడా తగ్గించి మీకు తక్కువగా ఇవ్వడం జరిగింది. ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాను ట్వీట్ చేశారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది. టీడీపీ జనసేన నేతలు ధర్నాకు సంఘీభావం తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవెలముడి నాని, నేరెళ్ల సురేష్ అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ 4.5 ఏళ్లు గడుస్తున్నా ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ముందు టెంపరరీ కార్మికులు అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులు మొత్తం కూడా నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. వాళ్ళకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ మేము మద్దతు పలికాం. వాళ్ళ యొక్క ముఖ్య డిమాండ్లు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము పర్మనెంట్ కార్మికుల కన్నా కూడా ఎక్కువ సమయం చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఒక కమిటీని వేసి సిఫార్సు చేసింది. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి నెలకని చెప్పి ఇమ్మీడియట్గా మేము ఈ ప్రధాన ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు 26,000 ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికుడికి చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఏమైతే వాగ్దానం చేసి తప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చావో దీన్ని కూడా ఇమ్మీడియట్గా నువ్వు చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పి ఈ ప్రధాన ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణం ప్రభుత్వం దిగొచ్చి ఈ కార్మికుల డిమాండ్ని మీరు ఆమోదించి ఇమీడియట్గా వాళ్ళని విధుల్లోకి పంపిస్తే తప్ప వాళ్ళ అనారోగ్య పాలవుతారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలానే ఇప్పుడు భవన కార్మికులు ఇబ్బంది పెడుతున్నాడు, పారిశుద్ధ కార్మికులు ఇబ్బంది పెడుతున్నాడు, ఆశా వర్కర్ ఇబ్బంది పెడుతున్నాడు, అంగన్వాడీలు ఇబ్బంది పెడుతున్నాడు. చివరికి తన కనీస వేతనం ఇస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పాడు. కనీసం దాని గురించి పట్టించుకుని పాపాలు వెళ్ళి ఇన్నిసార్లు మీటింగ్ జరిగినా కానీ దాని గురించి స్పందించట్లేదు. రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉంది, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. దానివల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎమ్మటే వీళ్ళ గురించి స్పందించి వాళ్ళ న్యాయమైన డిమాండ్ తీర్చాలని చెప్పి జనసేన, టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆందోళన చేపట్టింది. జగన్ యువతకు చెప్పేవి అన్ని నీటి మూటలే అని చెప్తూ నీటి మూటలతో నిరసన తెలిపారు. తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో 1,00,000కు పైగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. జగన్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామనే మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయన్నారు.
వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా ఏదైతే గడిచిన 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు హామీలు అన్నీ నీటి మూటలే అని తెలియజేస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు ఈ వినూత్న కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతూ ఉంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా, 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, ప్రతి ఏటా మెగా డిఎస్సి పెడతా, ప్రత్యేక హోదా తీసుకొస్తా, పోలవరం పూర్తి చేస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, అలా రకరకాల హామీలతో నోటికి ఏదొస్తే హామీ మాట్లాడి రాష్ట్ర ప్రజానికాన్ని, యువత, విద్యార్థి లోకాన్ని మోసం చేసిన తీరును ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూటీఎఫ్ కార్యాలయంలో మోడీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో జరిగిన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశంలో లౌకికవాదాన్ని హరించే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. కులాలు, మతాలను రెచ్చగొడుతూ మోడీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మతోన్మత శక్తుల చేతుల నుంచి దేశాన్ని కాపాడేందుకు 12వ తేదీన జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల ఆశయ్ కుమార్, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మతోన్మాద బీజేపీని ఓడించేందుకు వామపక్ష పార్టీలు, లౌకిక శక్తులు, వ్యక్తులు, సంస్థలు, దళిత సంఘాలు, మేధావులతోటి విజయవాడలో రాజ్యాంగ రక్షణ వేదిక అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఆ పేరుతోటి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు దానికి నాయకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర సదస్సు మన గుంటూరులో జరిగింది. దాని ఫాలోఅప్గా రేపు 12వ తారీఖున సిద్ధార్థ ఆడిటోరియంలో పెద్ద సదస్సు జరుగుతుంది. ఆ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మేధావులందరితోటి, దళిత ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, ఇతర వామపక్ష పార్టీలతోటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక విలువలకి వ్యతిరేకంగా ఇక్కడ బీజేపీ పనిచేస్తూ ఉంది. మైనార్టీల మీద దాడులు చేస్తూ ఉంది. క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక విలువలకు వ్యతిరేకంగా, భారత రాజ్యాంగంలో లౌకిక విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీని మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పిలుపుని ప్రజలంతా అందుకొని బీజేపీని ఓడించే దానికోసం కృషి కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఒక సీరియస్ అటెంప్ట్ జరుగుతూ ఉంది. దేశం ప్రమాదపు అంచులకి చేరుతూ ఉంది. ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఉన్నారు. ఈ నెల 12వ తేదీన సిద్ధార్థ గార్డెన్స్లో జరిగే సభకి భారీ సమీకరణతోటి గుంటూరు జిల్లా నుంచి అన్ని వర్గాల మేధావులు మోడీ విధానాలని వ్యతిరేకించే వాళ్ళంతా తరలి రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ జనవరి 8న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను యూటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప కవి అని, సాంస్కృతిక ఉద్యమానికి మార్గం వేసిన మహాపురుషుడన్నారు. కొన్ని సంవత్సరాలుగా నగరంలో త్రిపురనేని రామస్వామి పురస్కార సభ నిర్వహించి పలువురు కవులకు పురస్కారాలను బహుకరిస్తున్నట్లు చెప్పారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార మహోత్సవాలు రేపు 8వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సిపిఎం ఆఫీసులో జరుగుతాయి. కవిరాజు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి చాలా గొప్ప కవి. తెలుగు సమాజాన్ని నూతనోత్సాహంలో నింపి ఒక సాంస్కృతిక పునర్జీవనానికి, సాంస్కృతిక ఉద్యమానికి బాటలు వేసినటువంటి మహాపురుషుడు. ఆయన ఆలోచనలను ముందు తీసుకెళ్తూ గత కొంతకాలంగా గుంటూరులో మహాకవి త్రిపురనేని రామస్వామి పురస్కారాలు ఇస్తూ ఉన్నాం. ఈసారి రేపు 8వ తారీఖు జరిగే కవిరాజు పురస్కారానికి ప్రథమ పురస్కారం జయరాజు గారిని పురస్కారం చేయడానికి ఈ కమిటీ చాలా సంతోషం వ్యక్తం చేస్తుందని చెప్పి తెలియజేస్తాము. ఆయనకి ప్రథమ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. జాతీయోద్యమ కాలంలో ఆంధ్రాలో హేతువాద ఉద్యమ నాయకుడు
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పేరుతో గత కొన్నేళ్లుగా గుంటూరులో పురస్కారాలు ఇవ్వటం జరిగింది. ఈసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఇక్కడ 2/7 సిపిఎం కార్యాలయం మీటింగ్ హాల్లో జరుగుతుంది. ఈసారి పురస్కారాలని జయరాజ్ గారు, జయసుధ గారు, పొట్లూరు దేవి, పారా అశోక్ ఈ నలుగురికి ఇస్తూ ఉన్నారు. సమాజంలో మరి హిందుత్వ ఆలోచనలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి హేతువాద భావాలు తగ్గిపోతున్నటువంటి సమయంలో తప్పనిసరిగా రామస్వామి చౌదరి లాంటి వాళ్ళ ఆలోచనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా జరుగుతున్న ఈ సభని జయప్రదం చేయాలని అందరినీ కోరుతున్నాను. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా టీఎన్టీయూసీ నిలిచింది. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను రోడ్డున పడేశారని నసీర్ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల్లో గెలుపొందడానికి అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా తుంగలో తొక్కుతూ అన్ని వర్గాల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటాం, రాబోయేటువంటి ప్రభుత్వంలో వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి పదే చెప్తా ఉన్నాం. ఈరోజు మేము సంఘీభావం తెలుపుతా ఉన్నాం. అంగన్వాడీల సమ్మెను అణిచివేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టం ప్రయోగిస్తూ జీవో తీసుకురావడం దుర్మార్గమన్నారు వ్యవసాయ కార్మిక సంఘ నేతలు. ఈ మేరకు శంకరవిలాస్ సెంటర్లో జీవో ప్రతులను తగలపెట్టి నిరసన తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారని, సీఎం జగన్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కార్మిక సంఘ నేత వెంకట నిలదీశారు. నియంతలా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. చట్టబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి సమ్మె చేసే హక్కుని వినియోగించుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు జరపాలని, వేతనాలు పెంచాలి, సౌకర్యాలు కలగజేయాలని వారు సమ్మె చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మా చట్టాన్ని అంగన్వాడీల మీద ప్రయోగిస్తానని, ఇతరులు ఎవరు పోరాటాలు చేసినా వారికి ఇదే వర్తిస్తాయని ఒక హెచ్చరిక చేయటం ఇది నియంతలు చేసే పని. కాబట్టి తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని రద్దు చేయాలి, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, అంగన్వాడీలకి మీరిచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈ జీవోని ఇక్కడ దగ్ధం చేయటం జరిగింది. మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతం అవుతుంది. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు యూనియన్ నేతలు మధుబాబు. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతుంటే కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ఉండడం కరెక్ట్ కాదన్నారు ఏఐఐఏ నేత సురేష్. మున్సిపల్ కార్మికులు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో 3 రోజులుగా సమ్మె చేపట్టడం జరిగింది. ప్రధాన అంశాలు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, మున్సిపల్ కార్మికులందరినీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మీరు ఇచ్చిన మాట ప్రకారమే మేము అడుగుతున్నాం తప్పనించి మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదని చెప్పి తెలియజేస్తే, ఆ రోజు అప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియక మాట ఇచ్చారని చెప్పి నేను అంటాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ దారుణమైన చర్య అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికులకు ఇచ్చిన హామీలని సమాన పనికి సమాన వేతనం, అలాగే పర్మనెంట్ చేయాలని చెప్పని, సమాన పనికి సమాన వేతనంతో పాటు డిఏ కూడా ఇచ్చి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 12 రోజులుగా రాష్ట్రంలో సమ్మె చేస్తున్నారు. వాళ్ళ యొక్క డిమాండ్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో, తీర్పిచ్చిందో దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ధరలు విపరీతంగా పెరిగినాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఖచ్చితంగా ఎంప్లాయీస్కి, వర్కర్స్కి వీళ్ళందరూ కూడా కనీస వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మొట్టమొదటి డిమాండ్ కనీస వేతనం ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మున్సిపల్ ఎంప్లాయీస్,
అది చాలా సమంజసమైంది. అలాగే రెండోది అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేసే మున్సిపల్ ఎంప్లాయీస్కి అలవెన్సెస్ ఇవ్వాలి. ఆ అలవెన్సెస్ ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము ఎల్ఐసి ఎంప్లాయీస్గా మున్సిపల్ ఉద్యోగాలు చేసిన నిరవధిక సమ్మెకి మేము మద్దతు సంఘీభావం తెలియజేస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సు సిపిఎం కార్యాలయంలో జరిగింది. వ్యవసాయ రంగ సంక్షోభం, వ్యవసాయ కార్మికులపై ప్రభావం, భూ సమస్య, దాని ప్రాధాన్యత అనే అంశాలపై 2 రోజుల పాటు జరగనున్న సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు సగటున 3% పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు 100% పెరుగుతున్నాయని, రైతుల కంటే ఎక్కువగా 5,600 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. భూమిపై ఆధారపడి జీవించే వారికి భూమి పంపిణీ చేయాలన్నారు. భూమి పంపిణీ చేసే పార్టీలకు మాత్రమే వ్యవసాయ కార్మికులు మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ విజయ్ రాఘవన్, జనరల్ సెక్రటరీ వెంకట్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు గుంటూరులో జరుగుతున్నాయి. రాష్ట్రంలో రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. కూలీలకు పనులు ఇవ్వకుండా యంత్రాలతో ప్రవేశించి మొత్తం కాంట్రాక్టర్లు కట్టబెడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నేను అధికారంలోకి వస్తే ప్రతి పేదవానికి, ప్రతి వ్యవసాయ కార్మికుడు 2 ఎకరాలు భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక్క సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు. గత కేబినెట్లో 56,000 ఎకరాలు భూ పంపిణీ చేస్తామంటే ఇంత పెద్ద గుంటూరు జిల్లాలో 1 సెంటు కూడా భూ పంపిణీ చేయనని ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాలు భూ పంపిణీ చేయాలి, 200 రోజులు ఉపాధి పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ 2 లక్ష్యాలతో ఈ వర్క్షాప్ జరుపుతున్నాం. రానున్న ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున భూ పోరాటానికి సిద్ధం కాబోతున్నాం. స్థిరాస్తి హక్కు చట్టం వరమా శాపమా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం బ్రాడీపేటలో జరిగింది. రాజ్యాంగ చర్చా వేదిక ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన సమావేశంలో స్థిరాస్తి హక్కు చట్టం వరమా శాపమా అనే అంశంపై చర్చించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎంవి రాజారాం పాల్గొని స్థిరాస్తి చట్టంపై లాభ నష్టాలను వివరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నడింపల్లి గురుదత్, అవధానుల హరి, డాక్టర్ టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. GST 50% will go back to the state, and VAT is addition charges. That is also we are not aware. If VAT is removed, the petrol now 112 rupees issued for a woman, it will come down to 80 rupees. We are not bothered about this. We are paying. I am making you aware of it. The fundamental rights, what exercise we are. See, if you go to petrol shop, petrol pump, he will say 99 rupees. Sir, 100 rupees. Sir, sir. You are also okay 1 rupee. How many 1 rupees per day is recovering? How many 1 rupees? If you calculate, it goes to crores. Even supermarkets, 50 paisa if you leave it goes to crores. శుభమస్తు షాపింగ్ మాల్లో 29వ లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో దిలీప్ 29వ ఎలక్ట్రిక్ బైక్ ను గెలుచుకున్నారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రాలో జనసేన నగర అధ్యక్షులు నెరెల సురేష్ తో పాటు శుభమస్తు షాపింగ్ మాల్ ఎండి బయ్య రవి పాల్గొని డ్రా తీశారు. డ్రాలో 29వ ఎలక్ట్రిక్ బైక్ విజేతగా దిలీప్ నిలిచారు. ఎలక్ట్రికల్ బైక్ విజేతలకు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని నెరెల సురేష్ కోరగా, ఎవరూ ఇవ్వని ఆఫర్లతో నాణ్యమైన వస్త్రాలను శుభమస్తు షాపింగ్ మాల్ తమ కస్టమర్లకు అందిస్తున్నట్లు బయ్య రవి తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్లో రోజు పండగలే, రోజుకొక స్కూటర్ గిఫ్ట్తో రోజు డ్రాలో 6888 నెంబర్ ద్వారా తిరుపతికి చెందిన దిలీప్ గారికి ఒక స్కూటర్ వచ్చింది. వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము. వాళ్ళు శరవేగంతో వాళ్ళు సేవా కార్యక్రమాల ద్వారా కూడా వాళ్ళు సంపాదించిన కొంచెం డబ్బుల్లో కూడా వాళ్ళు ఏదో ఒకటి
వారి వల్ల మాకు రూపాయల లాభం వచ్చింది, దాంట్లో 10 పైసలు ఖర్చు పెడతామన్న ఆలోచనతో ఇలా రోజుకో స్కూటర్ అనేది తీస్తున్నారు. శుభమస్తు షాపింగ్ వారు మధ్యతరగతి వారికి, పేదలకి అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ, మంచి డిజైన్స్తో సరసమైన ధరలతో ఇస్తున్నారు. ఆడవారికైనా, మగవారికైనా, పిల్లలకైనా, పెద్దలకైనా వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా అందరూ దాన్ని ఉపయోగించుకోవాల్సి కోరుచున్నాం. మా శుభమస్తు షాపింగ్ మాల్ 1 ఇయర్ పూర్తి చేసుకుంది. ఇంచుమించుగా 2వ సంక్రాంతి జరుపుకుంటున్నాం గుంటూరులో. మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్లకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు, రోజుకో స్కూటర్లో లక్కీ డ్రాలో భాగంగా ఈరోజు గుంటూరు షోరూంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, నేరెళ్ళ సురేష్ గారు రావడం, వారి చేతుల గుండా డ్రా తీయడం, ఈరోజు లక్కీ విజేతని ప్రకటించడం జరిగింది. కాబట్టి లక్కీ విజేతకి ఈరోజు ఎవరైతే దిలీప్, వారికి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తూ, సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈరోజు మా శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి గుంటూరు ప్రజలు ఇంకా మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారని చెప్పేసి ఆశిస్తూ, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడవి తక్కులపాడులో టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందచేత. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారన్న ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి. వైసీపీని వీడిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. పాలిటిక్స్ కి కొన్నాళ్ళు దూరంగా ఉండనున్నట్లు ట్వీట్. కొనసాగనున్న మున్సిపల్ కార్మికుల ఆందోళన. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నేతల ఆగ్రహం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలంటూ తెలుగు యువత వినూత్న ప్రదర్శన. నీటి మూటలతో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.